9Grains కి స్వాగతం. ఇప్పుడు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి చేసుకుందాం మనం. ఈ పచ్చడి మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ తొడుం కట్ చేసి గంట ముందు నీళ్ళల్లో వేసుకున్నానండి. ఇప్పుడు తీసి శుభ్రంగా తుడుచుకున్నాను. దీంట్లో సొన వస్తుందండి. తొడుం కట్ చేసినప్పుడు కోసినప్పుడు ఈ సొన లాంటిది వస్తుంది. అందుకని ఒక గంట ముందే తొడుం కోసి నీళ్ళల్లో వేసుకుంటే ఈ సొన మొత్తం నానిపోతుంది. శుభ్రంగా రుద్ది కడుగు వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్నాను ఇది ముక్కలుగా. మామిడికాయలు మొదలైన దగ్గర నుంచి ముక్కల పచ్చడి, తొక్కుడు పచ్చడి అంటూ పట్టుకోవచ్చు అండి. ఇది కలెక్టర్ మామిడి అంటారు, తోతాపూరి అని కూడా అంటారు. దీన్ని ముక్కల పచ్చడి పట్టుకుందాం. ఇంత ముక్కలు కోసుకుందామండి. ఇంత ముక్కలు కోసుకుందామండి. కాయ మొత్తం ఇట్లా సన్న సన్న ముక్కలు కోసుకున్నాయండి. 2 కప్పులు అయినవి ఇవి. 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 2 టేబుల్ స్పూన్ల ఆవు పొడి, 1/2 టీ స్పూన్ పసుపు. ఇవి మొత్తం కలిపి ఉంచుకుందామండి. ఇవి ఒక రోజంతా ఊరితే బాగా ముక్కకు ఉప్పు కారం బట్టి బాగుంటాయి. తర్వాత తాడింపు పెట్టుకుందాం. ఇది మూత పెట్టి ఉంచుకుందామండి. ఇక మామిడికాయ ముక్కలు రోజంతా ఊరిందండి. ఉప్పు కారం పట్టింది బాగా. ఒక వెల్లుల్లిపాయ నూరి పెట్టుకున్నానండి. ఇది కలుపుకుందాం. కొద్దిగా ఉప్పు తక్కువైంది. 1 టీ స్పూన్ సాల్ట్ కలుపుకుందాం. ఇది కలిపేసి తాళింపు పెట్టుకుందామండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు తాళింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. కొద్దిగా మెంతులు, 4 ఎండు మిరపకాయలు తుంచుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇక కొంచెం ఇంగు వేసుకుందామండి. 4 రెబ్బల కరివేపాకు వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఈ వేడికాయ మగ్గిపోతుంది కరివేపాకు. ఇప్పుడు పచ్చడి వేసేసుకుందామండి. ఇది కలుపుకొని బౌల్లో తీసుకుందాం. మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి రెడీ అండి. ఇది లేతకాయ 20 రోజుల వరకు బాగానే ఉంటుందండి. నిలవ ఉండదు ఎక్కువ రోజులు. ముదురుకాయ నిలవ ఉన్నట్టు ఉండదు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.